రాష్ట్ర నూతన ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిందని జిల్లా వ్యాప్తంగా అధికారులు గ్రామ సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని నార్కల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు ఆదేశించారు. అందరికీ నమస్కారం అండి. అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఈ పంచాయతీ ఆపరేషన్ సంబంధించిన ఉన్నాయి వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఆ డేటా కరెక్ట్ గా ఉంది అట్లా ఇస్తే మనం ఐటీ డిపార్ట్మెంట్ ఇచ్చిన సాఫ్ట్వేర్ లో ప్రజాపాలనలో ఉన్నటువంటి వివిధ శాఖలు ఏదైతే ఉన్నావో మనకు లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నట్టు దానికోసం చాలా ఎక్సర్సైజ్ జరుగుతున్నాయి, చాలా సింపుల్ ప్రాసెస్ ఉన్నాయి. కానీ ప్రాబ్లమ్స్ ఏం జరుగుతాయి? సరేగా ఖచ్చితంగా నేను పెడతాను ఇవ్వచ్చు, కానీ క్లియర్ గా చెప్పాలి. ఒక రేషన్ కార్డు లో ఒకటే అప్లికేషన్ కన్సిడర్ అవుతుంది. 3-4 ఇస్తే అన్నిలో ఏమైనా ఖరాబ్ అప్లికేషన్ దానికి సెలెక్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి నష్టం జరుగుతాయి. కాబట్టి వాళ్ళు అప్లికేషన్ లో అన్ని క్లారిటీ అప్లికేషన్ రేపు చూపిస్తాము ఒకసారి రిలీజ్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు కాన్ఫిడెన్షియల్ ఉండేందుకు గవర్నమెంట్ లాస్ట్ మూమెంట్ లో కూడా చేంజ్ చేయవచ్చు కాబట్టి కాన్ఫిడెన్షియల్ గా ఉన్నాయి. ఆ అప్లికేషన్ ఫామ్ లో క్లియర్ గా ఉంటాయి ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, రేషన్ కార్డు కోసం కొత్త, ఇప్పుడు ఈ రేషన్ కార్డు ఉన్నాయి, కొత్త రేషన్ కార్డు ఎన్ని ఫ్యామిలీ ఉన్నాయి, అట్లా చేసి ఉంటాయి. సరే, వాళ్ళకి ఏమైనా డౌట్ అయితే అప్లై చేయవచ్చు, కానీ క్లియర్ ఒక రేషన్ కార్డు మీద రాష్ట్ర ఇన్స్ట్రక్షన్ పరంగా ఒకటే అప్లికేషన్ ఫైనల్ గా కన్సిడర్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఒకటి పెన్షన్ కి ఇస్తారు, ఒకటి రేషన్ కార్డు కి, ఒకటి వేరే అదికి, ఒకటే అప్లికేషన్ కన్సిడర్ అయ్యి వాళ్ళకే లాస్ జరుగుతాయి. కాబట్టి ఒకటే అప్లికేషన్ ఇస్తే మనకి దానికి డీటెయిల్స్ పంపిస్తాను. వాళ్ళకి నిజమే 3 రేషన్ కార్డు కోసం ఎలిజిబుల్ ఉన్నారు, 3 వచ్చేస్తాయి వాళ్ళకి. మళ్ళీ ఆ పంచాయత్ సెక్రటరీకి వెరిఫికేషన్ కోసం పంపిస్తాము. ఆ టైంకి వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు దొరకరు, వాళ్ళు లేరు, మళ్ళీ దానిలో డీటెయిల్స్ కూడా లేవు, ఎట్లా డిస్పోజ్ చేయాలి, అది ఎంక్వైరీ లేకుండా డిస్పోజ్ చేస్తే అది కూడా అలిగేషన్స్ వస్తాయి. కాబట్టి ఎవరైనా ఏ ప్రోగ్రామ్ కి అప్లై చేస్తున్నారో ఆ ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ ఖచ్చితంగా వాళ్ళు క్లియర్ గా నింపాలి. దాని తర్వాత ఒక్కొక్క కౌంటర్ లో మీ దగ్గర ఒక్కొక్క చిన్న రిజిస్టర్ లాగా ఉండాలి. ఆ రిజిస్టర్ లో మీకు ఎవరైనా ఇస్తున్నారో వాళ్ళకి పేరు, దాని తర్వాత వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ నంబర్, అప్లికేషన్ నంబర్ మెన్షన్ చేయవచ్చు. దాని నుంచి మనకి ఏమవుతుంది, ఎన్ని అప్లికేషన్ వచ్చాయి దానికి కరెక్ట్ గా రికార్డు ఉంటాయి. ఏమైనా మిస్ అయింది తర్వాత దానికి మనము చూస్తాం. నెక్స్ట్ క్లియర్ గా వాళ్ళకి ఒక కమ్యూనికేషన్ వెళ్ళాలి కి రేపు ఈ గ్రామ పంచాయత్ సంబంధించిన ప్రోగ్రామ్ ఉంది, మున్సిపాలిటీ సంబంధించిన ప్రోగ్రామ్ ఉన్నాయి, కానీ ఇది లాస్ట్ డేట్ కాదు. ఈ రోజు ప్రోగ్రామ్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎవరైనా మిగిలిపోయారు వాళ్ళు కూడా అప్లికేషన్ తీసుకువస్తే ఆ పంచాయత్ సెక్రటరీ జీపీ బిల్డింగ్ లో వాళ్ళకి అప్లికేషన్ తీసుకుంటారు అండ్ దానికి కూడా అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి మనకి పంపిస్తారు. కానీ అది ఒక ఫార్మాలిటీగా కూడా చేస్తే ఎవరైనా వచ్చారు వాళ్ళకి ఒకసారి బ్రీఫ్ చేసి ఒక హెల్ప్ డెస్క్ లాగా ఏర్పాటు చేసి మొదటి నుంచి కూడా అప్లికేషన్ తీసుకున్న తర్వాత కూడా పెద్ద ఇష్యూ లేవు. ఇది ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి. ఫైనల్ మన టార్గెట్స్ ఏమున్నాయి, ఎవరికి ఇవన్నీ రాకుండా వాళ్ళకి అప్లికేషన్ తీసుకోవచ్చు, కరెక్ట్ అప్లికేషన్ తీసుకోవచ్చు అండ్ ఫైనల్ గా దానికి డీటెయిల్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలి. అది మన టార్గెట్. దానికి ఎట్లా అచీవ్ చేస్తారు, లోకల్ లెవెల్లో మీరు 10 minutes కి గ్రామ సభ పెడతారా, లేదా అందరికి పిలిచి 1 గంటకి గ్రామ సభ పెట్టి మళ్ళీ తక్కువ టైంలో అప్లికేషన్ కలెక్ట్ చేస్తారు, ఇది మీ ఇష్టం.